సార్ 'పుష్ప' ఎలా వచ్చింది మీకు ఆఫర్? 'పుష్ప' యాక్చువల్‌గా అది నేను 'పచ్చీస్' అని ఒక చిన్న ఫిల్మ్ అండి. ఆహ్, ఆ మూవీ చేశాను. అయితే ఆ మూవీలో హీరోగా చేసినతను అని కాస్ట్యూమ్ డిజైనర్ తను. అయితే సుకుమార్ గారికి పరిచయం అనమాట తను. సో, వాళ్ళేంటంటే ఇది షూట్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని సీన్స్, సాంగ్స్ అవి కట్ చేసి సుకుమార్ గారికి చూపించారనమాట రిలీజ్‌కి ముందు. ఓకే. అది యాక్చువల్‌గా ఓటీటీలో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. సో, అది రిలీజ్‌కి ముందు వాళ్ళు సుకుమార్ సార్‌ని కలిసి చూపించినప్పుడు సార్ అడిగారంట. అంటే నేను పోలీస్ లుక్‌లో ఒక సీన్ ఏదో హీరో కాంబినేషన్‌లో ఉంటది. ఆ సీన్ చూసి తను ఎవరు బాగా న్యాచురల్‌గా ఉంది పెర్ఫార్మన్స్ అని చెప్పి అడిగారంట. అది నాకు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు. బట్ నేను అంత అంటే పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత నంబర్ గూడా అంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నంబర్ అడిగి తీసుకున్నారు. తీసుకొని నన్ను పిలిచారు. పిలిస్తే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ దగ్గరికెళ్తే, "మీ వర్క్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఈ మధ్య చేసినవి ఏమన్నా ఉంటే ఒకసారి చెప్పండి" అంటే, నేను చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ 'భైరవ గీత' అనే ఒక మూవీ చేశాను. దాని తర్వాత 'తులా' అని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి యూట్యూబ్‌లో. సో, ఇవన్నీ గూడా చెప్తే వాళ్ళు నోట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సుకుమార్ సార్ అవన్నీ చూసారంట. ఇప్పుడు ఏదైనా ఇంప్రవైజేషన్ గాని ఏమన్నా ఇచ్చారా? లేకపోతే అయితే ఈ ప్రాసెస్ తర్వాత జరిగిందండి అది. సో, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నాకు ఆడిషన్‌కి పిలిచారు. ఓకే. ఆడిషన్‌కి పిలిచి యాక్చువల్‌గా నన్ను ఆడిషన్ చేసింది అంటే నేను కొంచెం ఫిజికల్‌గా ఫిట్‌నెస్ దానివల్ల అనుకుంటాను మేబీ ఐ డోంట్ నో. బట్ అందులో అజయ్ ఘోష్ గారు ఏదైతే క్యారెక్టర్ చేశారో, ఆ క్యారెక్టర్‌కి ఆడిషన్ చేశారు. ఓకే. అది చెయ్యి అవును. ఉండదు. అదే లుక్‌లో ఆడిషన్ చేశారు. కొంచెం బాగా ఏంటంటే విలనిష్ అవును. ఇది. సో, అది పెర్ఫార్మ్ చేశాను. అది ఆడిషన్ రికార్డ్ చేసుకున్నారు. దాన్ని సుకుమార్ సార్ మళ్ళీ చూసారంట. చూసిన తర్వాత మేబీ ఆ గ్యాప్‌లో నాకు తెలిసి అజయ్ ఘోష్ గారిని ఫైనలైజ్ చేసి ఉంటారు ఆ గ్యాప్‌లో. చేసిన తర్వాత మేబీ నాకు తను బాగా చేస్తున్నాడు. బట్ ఈ క్యారెక్టర్ ఇవ్వలేకపోతున్నాం గదా! ఏదైనా ఒక ప్రైమరీ క్యారెక్టర్ ఇద్దాము అని చెప్పేసి అట్లా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్‌కి శ్రీవల్లికి ఫాదర్‌గా. శ్రీవల్లి ఫాదర్ క్యారెక్టర్‌కి యాక్చువల్‌గా నాకంటే ముందు శ్రీవల్లి ఫాదర్ క్యారెక్టర్‌కి కూడా వేరే ఒకరిని అనుకున్నారు. ఓకే. కొని చిన్న టెస్ట్ షూట్ కూడా చేశారు అప్పటికి. బట్ ఆహ్, నేను ఎంటర్ అయిన తర్వాత అంటే నా ఆడిషన్ అది చూసిన తర్వాత మళ్ళీ నన్ను రీప్లేస్ చేసి అక్కడ నన్ను పెట్టారు. సో, అట్లా 'పుష్ప' పాన్ ఇండియా వరకు వెళ్ళింది మీ పేరు. వెళ్ళిపోయింది.